వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి భారత రాజ్యాంగం పరిణామ దశలు. బీసీ రావత్ అనే చరిత్రకారుడు రాజ్యాంగ నిర్మాణ పరిణామ క్రమాన్ని 6 రకాలుగా విభజించాడు. అందులో మొదటి దశ 1600 నుంచి 1773 వరకు. ఇది 1వ ఎలిజబెత్ రాణి ఆదేశాల మేరకు 1600లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి భారత్లో వ్యాపారం చేసుకోవడానికి ఇండియాకి పర్మిషన్ ఇచ్చింది. తర్వాత బ్రిటిష్ వారు 1608లో ఇండియాకి వచ్చారు. నెక్స్ట్ ఈ 1773లోపు ఈస్ట్ ఇండియా కంపెనీలో 3 రాష్ట్రాలను ఓన్ చేసుకున్నారు. రాష్ట్రం మద్రాసు 1639లో మద్రాస్ని, 1668లో ముంబైని అండ్ 1698లో బెంగాల్ని ఆక్రమించుకున్నారు. తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీలో జరుగుతున్న అవినీతిని వెలికి తీయడానికి బ్రిటిష్ ప్రభుత్వం జనరల్ బుర్గాయిక్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి అధ్యక్షుడు జనరల్ బుర్గాయిక్. ఈ కమిటీ సిఫారసుల మేరకు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ క్రమబద్ధీకరించడానికి రెగ్యులేటింగ్ యాక్ట్ చేయమని సిఫారసులు చేశారు. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి బ్రిటిష్ గవర్నమెంట్ చేసిన మొట్టమొదటి చట్టం రెగ్యులేటింగ్ యాక్ట్. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.